సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. తండ్రి, వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. నాయన, మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా మేము బ్రతకకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము కూడా చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి, ఘనపరిచినటువంటి సోదరిమణులకు, సోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి నూతనంగా వివాహం చేసుకుని మరి మొట్టమొదటిసారిగా మరి దేవుని సన్నిధికి తన భర్త ప్రసన్న కుమార్తో పాటు మరి వచ్చినటువంటి రాహేలు గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరి భార్య భర్తలు ఎలా ఉండాలి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. భార్య భర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో భూమి మీద వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. వివాహ వ్యవస్థ ఎవరు ఏర్పాటు చేశారు అని మనం ఆలోచించగలిగితే దేవుడే ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి వివాహం కూడా ఎవరు చేశారు అంటే దేవుడే చేశాడు. ఎవరికి? ఆదాము అవ్వలకి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో వివాహాలు జరిగాయి. ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎన్నో వివాహాలు అనేవి భూమి మీద జరిగాయి. అయితే వివాహం చేసుకున్నటువంటి ప్రతి భర్త, ప్రతి భార్య కూడా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకోవాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎన్నో సంగతులు సవివరంగా వ్రాయించాడు. అవునా? ఒక భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, ఇద్దరు ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఇద్దరు వారి బిడ్డల పట్ల ఎలా ఉండాలి, ఇద్దరు దేవుని పట్ల ఎలా ఉండాలి, ఇలాంటి సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. కనుక ముందుగా భార్యలు ఎలా ఉండాలో మనం చూడగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయం, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది.
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటి? కష్టము అని. అంటే గుణవతులు లేరు, గుణవతులు లేరు. ఒకవేళ ఉంటే అలాంటి గుణవతి దొరికితే అది ఎలాంటిదట? ముత్యము కంటే అమూల్యమైనది. ప్రియమైన దేవుని పిల్లలరా, గుణవతి అని ఎవరిని అంటామండి? అందంగా ఉన్న వారిని గుణవతి అంటారా? ఖరీదైన వస్త్రాలు ధరించుకునే వారిని గుణవతి అనొచ్చా? ఏమండి? మంచి మంచి మేకప్లు వేసుకుని తిరిగే వారిని గుణవతి అనొచ్చా? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీకి అందము అలంకారము కాదు, స్త్రీకి అందము గుణము అని చెప్పింది బైబిల్. స్త్రీకి అందం ఏంటి? గుణం. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనుషులు ఏం చూస్తున్నారంటే అందం చూస్తున్నారు. ఏమండి? అమ్మాయి అందంగా ఉందా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదని అందాన్ని చూస్తున్నారు తప్ప, అలంకారాన్ని చూస్తున్నారు తప్ప గుణాన్ని చూసేవారు ఎవరో లేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ దేవుడు అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, కష్టం. ఒకవేళ దొరికితే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే, ముత్యాలు తెలుసు కదా మనందరికీ, ముత్యము కంటే అమూల్యమైనది. ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీకి ఉండాల్సింది ఒకవేళ భౌతికంగా అందంగా ఉంటే ఉండొచ్చు, అందం కాదు, గుణం బాగుండాలి. ఏమండి? గుణం, ఎలాంటి గుణం ఉండాలో కూడా దేవుడు తెలియజేశాడు. ఒకసారి ఆ గుణం ఏంటో చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వాక్యపట్నం చేసుకున్నాం కదా. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఏమండి? స్త్రీలతో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు అంటే మీ భర్తలకు లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. మరి లోబడుతున్నారండి? స్త్రీలు భర్తలకు లోబడాలని దేవుడు చెబుతుంటే మరి స్త్రీలు భర్తలకు లోబడుతున్నారా, లోబరుచుకుంటున్నారా? లోబడట్లేదండి, లోపరుచుకుంటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఒకవేళ భర్త వాక్యానుసారంగా బ్రతకట్లేదు అనుకోండి, వాక్యానికి లోబడట్లేదు అనుకోండి, వాక్యానికి అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు అనుకోండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఏం చూసి? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాళ్ళు ఎలా వస్తారండి దేవుళ్ళలోనికి? ఒకవేళ వాళ్ళు దేవుల్లో లేరు, భర్తకి వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, వాక్యానికి అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి. మరి ఇప్పుడు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి భర్త దేవుని దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ఎలా వస్తాడు అంటే చెప్తున్నాడు అక్కడ, ఎలా వస్తాడట? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసారా? ఆ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, వాక్యము వినకుండానే తమ భార్యల నడవడి వలన, తమ భార్యల నడవడి, ఏమండి? భార్య నడుచుకునే విధానం ఉంది చూసారా? ఆ భక్తి, ఆ భయము, ఆ విశ్వాసము, వాక్యం పట్ల తనకున్న ఆసక్తి, ఆమె జీవించే పవిత్రమైన జీవితం, ఇదంతా భర్త చూస్తాడా? చూసి ఏం చేస్తాడట? ఏమండి? వాక్యం లేకుండానే దేవుళ్ళలోకి వచ్చేస్తాడట. ఎలా వస్తాడంటే, నా భార్య ఎంత భక్తిగా బ్రతుకుతుంది కదా, నా భార్య ఎంత విశ్వాసంగా బ్రతుకుతుంది కదా, నా భార్య ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతుంది కదా, నా భార్య దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతుకుతుంది కదా, నేనేంటి ఇలా బ్రతుకుతున్నాను అని తన పవిత్ర ప్రవర్తన చూసి ఇంకేం చూస్తాడట? తన నడవడిక చూసి ఏం చేస్తాడట? వాక్యము లేకుండానే దేవునిలోకి వచ్చేస్తాడట. ప్రియమైన దేవుని వల్లరా, అంటే భార్యలు ఎలా ఉండాలి? ఏమండి? భార్యలు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి.
దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. అప్పుడు అది చూసినటువంటి భర్త దేవుళ్ళలోకి వస్తాడట. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఎలాంటి అలంకారం ఉండకూడదట? జడలు అల్లుకొనుటయు. రకరకాలుగా జడలు అల్లుకుంటారు చాలామంది. ఏమండి, అంటే జడలు వేసుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. చాలామంది చాలా ఫ్యాషన్గా జడలు వేసుకుంటారు. అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఏమండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే బంగారం వేసుకోవద్దు అంటే వేసుకోవచ్చు. బంగారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏమండి, చూసుకోవడానికి కాదు, వేసుకోవడానికే. మరీ విపరీతంగా విచ్చలవిడిగా వేసుకోవద్దని కొంతమంది పైనుంచి కింద వరకు చాలా భయంకరంగా వేసుకుంటూ ఉంటారు. ఏమండి, జ్యువెలరీ షాప్లో ఉన్న బంగారం అంతా వేలొంట మీద ఉంటుంది, కొంతమంది మీద చాలా చిరగ్గా ఉంటుంది అది చూడటానికి. ఏమండి, కాబట్టి అంతలా వేసుకోకూడదు. ఏమండి, వస్త్రములు ధరించుకొనుటయు అంటే వస్త్రాలు అంటే ఖరీదైన వస్త్రాలు ధరించుకోకూడదు అని. అంటే మొత్తానికి వస్త్రాలు ధరించుకోవటం మానేయమని కాదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది చాలా ఖరీదైన వస్త్రాలు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, 10,000 20,000 అవసరం అండి? ఏమండి, మన దేహాన్ని కప్పుకోవడానికి అంత ఖరీదైన వస్త్రాలు అవసరం లేదు. కనుక వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం కాదు మీకు ఉండాల్సింది, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము. సాధువైనట్టు మృదువైనట్టు. ఎలా ఉండాలి మిమ్మల్ని చూడగానే? ఏమండి, సాధువుగా కనబడాలి. సాధు అంటే ఏమండి, సాధు జంతువు అంటాం కదా. ఏమండి, క్రూర జంతువు వేరు, సాధు జంతువు వేరు. క్రూర జంతువు అందరికీ హాని చేస్తుంది, సాధు జంతువు ఎవరికి హాని చేయదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే సాధువు అయినట్టు. అంటే మనం ఎవరికి హాని చేసేవారుగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, ఎవరిని హింసించేవారుగా ఉండకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు అంటే మృదువుగా ఉండాలి. ఏమండి, కటువుగా ఉంటారు చాలామంది, కఠినంగా ఉంటారు. ఏమండి, కఠినంగా ఉండకూడదు. మృదువైనట్టు అంటే మృదువుగా ఉండాలి మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ. గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధు అయినట్టు మృదువైనట్టు గుణం, ఇలాంటి గుణం ఉండాలి ప్రతి స్త్రీకి. ఏమంటే గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఉంటున్నారా ఇలాగా? ఈరోజు ప్రపంచ క్రైస్తవులు దేవుడు చెప్పిన విధంగా ఈ విధంగా ఉండగలుగుతున్నారంటే ఉండట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ లోకాన్ని చూసి, లోకంలో ఉన్నవారిని చూసి లోకస్తులుగా ఉండాలనుకుంటున్నారే కానీ బైబిల్లో ఉన్నటువంటి భక్తి గల స్త్రీలను కానీ ఆదర్శంగా తీసుకుని బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లరా. కనుక మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అక్షయమైన అలంకారం అనే గుణం కలిగి ఉండండి. సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయమనే గుణం కలిగి ఉండండి అంటే ఈరోజు ఈ విధంగా ఎవరో ఉండట్లేదు ప్రియులు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నారు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు? ఆవిడ ఏమైనా సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం అనే గుణం కలిగి ఉందా? ఏమండి, లోకసువార్త 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లోకసువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు. లోకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఏమండి, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏమండి, లోతు భార్య ఆమె ఏమైనా భర్తకు లోబడిందండి? భర్త మాట విన్నదండి? పోనీ దేవుని మాట విన్నదండి? దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. భర్త మాట వినలేదు, భర్తకి లోబడలేదు. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్పినా కూడా ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియమైన దేవుని వారారా, అంటే భర్తకి లోబడలేదు. కాబట్టి భర్తకు లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక గుణం చాలామంది ఏమంటారంటే, ఏమండి ఈవిడి మనిషి మంచిదే కానండి, ఈవిడ బుద్ధి మంచిది కాదని అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా?
ఏమండి? ఇతను మనిషి మంచోడే కానండి, ఇతను గుణం మంచిది కాదంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? అన్నారా? పోనీ ప్రియమైన దేవుని పిల్లరా, గుణం మంచిదై ఉండాలి. ఏమండి? మనిషి మంచిగా ఉంటే సరిపోదు, గుణం కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే గుణమే చూస్తారు ఎవరైనా. ఏమండి? అవునా? ఇప్పుడు వివాహాన్ని చేసుకునే ముందు ఏం చూస్తారు? ఏమండి? అందం చూడొచ్చు, ఆ తర్వాత గుణం చూస్తారు. గుణం బాగుండాలి. గుణం బాగోలేదనుకోండి, అందంగా ఉన్నా అనవసరం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, శారా గారు చాలా అందంగా ఉన్నారు, అలాగే అనుకుగా కూడా ఉన్నారు. అవునా? శారా గారు చాలా అందంగా ఉన్నారు, అబ్రహాము గారికి అనుగుణంగా బ్రతికారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అక్షయమనే గుణం గలవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇంకా ఎలా ఉండాలో మరొక మాట చూడగలిగితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. 19:14 సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అంటే ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. కానీ ఈరోజు మంచి సుబుద్ధి కలిగిన స్త్రీలుగా ఉండట్లేదు ఈరోజు చాలామంది. ఏమండి? బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి? మనకి ఎలాంటి బుద్ధి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? సుబుద్ధి. ఏమండి? సుబుద్ధి అంటే దైవ సంబంధమైన బుద్ధి. ఏమండి? ఆత్మ సంబంధమైన బుద్ధి గలవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అన్నాడు మరొక చోట. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలు, సుబుద్ధి కలిగి ఉంటే ఏంటి లాభం అని ఆలోచించగలిగితే ఇదే 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అంటే సుబుద్ధి కలిగి బ్రతికితే మనకి ఏమిస్తుందట? దీర్ఘశాంతం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దీర్ఘశాంతం అనేది మనకు రావాలంటే మనం ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఏమండి? భార్య భర్త ఎలా ఉండాలంటే మంచి బుద్ధిమంతురాలుగా సుబుద్ధి కలిగినదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ భర్త భార్యని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, ఆ భార్యని హక్కున చేర్చుకుంటాడు. కనుక సుబుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనిషి జీవితానికి చాలా అవసరం. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఒకవేళ మనం బ్రతికినట్లయితే ఆ జీవితము, ఆ కుటుంబము చాలా అద్భుతంగా, చాలా అన్యోన్యంగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాటలు కనుక పెడచెవిన పెట్టి మన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో, స్వబుద్ధిని, స్వనీతిని ఆధారం చేసుకుని మనం బ్రతికినట్లయితే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మన కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము ఉండాలి అంటే దేవుని చెప్పిన మాటల ప్రకారంగా మన జీవితాలు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి దేవుని వాక్యానికి మన హృదయంలో చోటివ్వాలి, ఆ వాక్యానికి లోబడాలి, ఆ వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలి. అప్పుడు ఆ కుటుంబాలు మరి చక్కగా అభివృద్ధి చెందుతాయి, దేవునిలో వర్ధిల్లుతాయి, దేవుని ఆశీర్వాదానికి పాత్రులవుతాయి. కనుక ఇంకా భార్య ఎలా ఉండాలో మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 12:14 సామెతల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. భార్య గురించి ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. 4వ వచనం చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే భార్య ఎలా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి. ఏమండి? అలా యోగ్యురాలుగా ఉంటే తన పెనిమిటికి ఎలా ఉంటుందట? కిరీటంగా ఉంటుందట. తన భర్త కిరీటం పెట్టుకుంటే ఎలా ఉంటాడో, ఏమండి, యోగ్యురాలుగా ఉంటే తన భర్తకి కిరీటంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది యోగ్యురాలుగా ఉండరండి.
ఏమండి? అయోగ్యురాలుగా ఉంటారు. ఏమండి? ఇతనికి ఈమె యోగ్యురాలు కాదండి అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? ఈవిడ ఇతనికి తగిన భార్య కాదండి అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు అహశ్వేరోషు తెలుసు కదా? అహశ్వేరోషు ఏమండి ఒక దేశానికి రాజు. ఆయన భార్య పేరు వస్తి. ఆయన ఒకసారి తన భార్య చాలా అందంగా ఉందని తన అందాన్ని అందరికీ చూపించాలని ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి మొత్తం అందరిని పిలిచి ఇదిగో తన భార్యని రమ్మన్నప్పుడు ఆమె అక్కడికి రాను అంటది. ఏమంటది? రాను అంటది. అంటే భర్త మాటకి లోబడిందా అంటే భర్త మాటకి లోబడలేదు. మరి ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వారందరినీ కూడా పిలుస్తాడు, సామాన్యులందరినీ పిలుస్తాడు, చాలా పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. తన భార్యను అందరికీ పరిచయం చేయాలనుకుంటాడు. రమ్మని పిలిచేసరికి నేను రాను అని చెప్పి తెలియజేస్తుంది. అప్పుడు చాలా బాధపడతాడు. ఏమండి? రాజుగారు మాటకి భార్య ఏం చేసింది? అక్కడ లోబడలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమన్నారో తెలుసండి? చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 19. వస్తి రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజ్యాజ్ఞ పుట్టింపవలెను. అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు రాజుగారితో. ఏమనంటే, రాజునకు సమ్మతి ఆయనని ఆయన వస్తి రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టింపవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలెను. వస్తీ కంటే యోగ్యురాలని రాణినిగా చేయవలెను. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే వస్తీ యోగ్యురాలు కాదు, మీకు తగిన భార్య కాదు. ఇంత పెద్ద విందు ఏర్పాటు చేసి మీ భార్యను మీరు ఆహ్వానిస్తే మీ మాటకు విలువ ఇవ్వలేదు. రాజుగారి భార్యే రాజుగారికి విలువ ఇవ్వలేదని ఈ రాజ్యంలో ఉన్న వారికి తెలిస్తే ఇంకా మిగిలిన భార్యలు కూడా వారి భర్తలకు విలువ ఇవ్వరు. కనుక వస్తీ కంటే యోగ్యురాలు రాణినిగా నియమింపవలెను అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక భర్తకి భార్య ఎలా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి. ఏమండి? ఇదిగో ఇతనికి ఈమె చక్కని భార్య అని అనిపించే విధంగా ఉండాలి. ఈమె ఇతనికి భార్యగా ఉండకూడదండి, వేస్ట్ అండి అనే విధంగా ఉండకూడదు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఏమండి? అతను చూస్తే చాలా మంచివాడు, అతను చూస్తే చాలా భక్తిపరుడు, కానీ ఆమె చూస్తే భయం లేనిదిగా, భక్తి లేనిదిగా ఉంది అంటూ ఉంటారు. కనుక యోగ్యురాలుగా ఉండాలి. అలాగే ఇంకెలా ఉండాలో మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 27వ అధ్యాయము, క్షమించాలి 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు అంటే కుటుంబం అనే ఇల్లు. భౌతిక సంబంధమైన ఇల్లు గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైన ఇల్లు గురించి చెప్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఏమండి? తన భర్తని, తన పిల్లల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవునిలోకి నడిపించుకునేదిగా ఉండాలి. ఆమెను ఏమంటారు? జ్ఞానవంతురాలు అంటారు. అవునా? అదే ఈమె భయం లేకుండా, భక్తి లేకుండా, భర్తకు లోబడకుండా తనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతుందనుకోండి, ఆమెని జ్ఞానవంతురాలు అంటారా? ఏమంటారు? మూఢురాలు అంటారు. అవునా? కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఏమండి? ఎలా ఉండాలో చూసాం ఇప్పటి వరకు. ఎలా ఉండాలి? గుణవతి అయిన భార్యగా ఉండాలని చూసాం. అలాగే గుణవతి అయిన భార్యగా ఉండాలి, సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలని చూసాం. అలాగే యోగ్యురాలుగా ఉండాలని చూసాం. అలాగే జ్ఞానవంతురాలుగా ఉండాలని చూసాం. ఎలా ఉండకూడదో మరొక మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 27:15. ముసురు దినమున ఎడతెగక కారుని ఇల్లును, గయ్యాలి అయిన భార్యయు
సమానము. ప్రియమైన దేవుని పిల్లలారా, తీసారా 27:15 అందరూ చూడాలి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. అంటే ముసురు పడతా ఉంటుంది కదా, అప్పుడప్పుడు ముసురు పట్టిందంటే వదలదు, ఇంకా అలాగా కురుస్తూనే ఉంటుంది. ముసురు దినమున ఎడతెగకారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. కొంతమంది కుటుంబాలలో ముసురు పడతా ఉంటుంది, ఏమండి? ఆ ముసురు చాలా కాలం పోదు, ఏమండి? కొంతమంది గయ్యాలి అయిన భార్యలు ఉంటారు, వాళ్ళు ఇంకా వదలరు, ఇంకేమంటే ఏదైనా పట్టుకుంటే ఇంకా పీడించేస్తారనమాట, ఏడిపించేస్తారు. భర్తలను కానీ కుటుంబ సభ్యులను కానీ చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు వారిని ఎలాంటి వారితో పోల్చాడు? ముసురు దినమున కారే నీళ్లును అలాగే గయ్యాలి వంటి భార్యయు సమానము. గయ్యాలి వంటి భార్యగా ఉండకూడదు. ప్రియమైన దేవుని వారారా, చాలామంది గయ్యాలిగా ఉంటూ ఉంటారు, ఏమండి? చాలా ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటూ ఉంటాం, ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంటారు. సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు, తగ్గించుకునే తత్వం ఉండదు. వాళ్ళు ఏం కావాలన్నారో అది కొనిచ్చే వరకు వదిలిపెట్టరు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటున్నాడు గయ్యాలి వంటి భార్యలాగా ఉండకూడదు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే భర్తలు ఎలా ఉండాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. ఒకసారి భర్తలు ఎలా ఉండాలో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 3:7 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. భర్తలు భార్యలతో ఎలా కాపురం చేయాలో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరలా, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎందులో పాలివారై ఉన్నారు? జీవం అనే కృపావరములో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని వారిని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. జ్ఞానము చొప్పున. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం, ఏమండి? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. ఎందుకంటే బలహీనమైన ఘటంతో పోల్చాడు స్త్రీని దేవుడు. ఘటం అంటే కొండ, ఏమండి? చెయ్యి జారిందా ముక్కలైపోద్ది, అవునా? కొండ చెయ్యి జారిందనుకోండి, కింద పడి మళ్ళీ పైకి ఎగురుతుందండి, ఏమవుద్ది? ముక్కలైపోద్ది. కాబట్టి స్త్రీని బలహీనమైన ఘటముతో పోల్చాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించడం అంటే దండేసి సాల్వ కప్పి ఇది కాదు, ఏమండి? ఆమెకి ఏం కావాలో అన్నీ సమయానికి సమకూర్చమని, ఏమండి? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. అంటే అక్కడ కూడా సాల్వ కప్పి దండేయమని కాదు, ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తీసుకొచ్చి సమకూర్చమని. కనుక ఇక్కడ కూడా భార్యను సన్మానించమంటే భార్యకి ఏం కావాలో అన్నీ అడగకుండానే సమకూర్చాలి. సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు. ఏమని చేస్తారు? కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును, ఏమండి? నీతో తోడుగా ఉంటాను, నీకు సహకారిగా ఉంటాను అని ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు కాస్త కొంతకాలం తర్వాత మర్చిపోతూ ఉంటారు, ఏమండి? భార్యకి అనారోగ్యం వచ్చిందనుకోండి, పట్టించుకోరు కొంతమంది భర్తలు. ఇతనికి అనారోగ్యం వచ్చిందనుకోండి, గబగబా వెళ్ళిపోతారు హాస్పిటల్కి. భార్యకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వెళ్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇతను ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుగా ఇతని భార్య ఆరోగ్యాన్ని కూడా ఏం చేయాలి? కాపాడాలి, ఏమండి? అందం ఉన్నంతసేపు ఒకలా ఉంటారు, ఆరోగ్యం ఉన్నంతసేపు ఒకలా ఉంటారు. అందం తగ్గిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత భార్యల్ని పట్టించుకోరు చాలామంది. లేరండి ఇలాంటి వాళ్ళు? ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. కాబట్టి అందము ఆరోగ్యం ఉన్నంతసేపు వారితో కలిసి ఉండి అవి పాడైపోయిన తర్వాత వారిని పక్కన పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పలేదు.
అందుకే పెళ్లిలో చేసిన ప్రమాణాలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. దేవుని ఎదుట, సంఘం ఎదుట చేసిన ప్రమాణాలు చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే భర్తలో ఇంకా ఎలా ఉండాలో మరొక మాట చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అందరూ చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, తన ఇంటి వారిని ఏం చేయాలి? సంరక్షింపకపోయిన ఎడల సంరక్షించాలి. ఇంటి వారి అంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కుటుంబ సభ్యులందరూ ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేయాలి? సంరక్షించాలి. ఎలా? ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, కూలి పని చేసో, ఏదో ఒక పని చేసి కష్టపడి సంపాదించిన ధనంతో కుటుంబాన్ని పోషించాలి అని చెబుతున్నాడు ఇక్కడ. ఏమండి? ఎవడైనను తన స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఒకవేళ కుటుంబాన్ని పట్టించుకోకపోతే, భార్య బిడ్డలను పట్టించుకోకపోతే, సంపాదించిందంతా తన కోసమే తాను వాడుకుంటే అలాంటి వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇలాంటి వాళ్ళు లేరండి సమాజంలో? భార్యను పట్టించుకోరు, బిడ్డలను పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు. వీళ్ళు సంపాదించింది అంతా వీళ్ళ తాగుడికి, వీళ్ళ తిండికే వాడుకుంటారు. ఏమండి? అంతటితో ఆకుండా మరి భార్య కష్టపడి సంపాదించిన ధనం కూడా ఏం చేస్తూ ఉంటారు? అది కూడా కొట్టి లాక్కెళ్ళిపోతూ ఉంటారు తాగటానికి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి వాళ్ళు అవిశ్వాసి అని చెప్పింది దేవుని వాక్యం. ఇలాంటి వారు ఎలాంటి వాళ్ళు? అవిశ్వాసులు వీళ్ళు. మనకి ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. భార్యను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కుటుంబంలో ఇంకెవరైతే ఉన్నారో అందరినీ కూడా చాలా జాగ్రత్తగా పెంచి పోషించవలసినటువంటి బాధ్యత భర్త మీద ఉంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, భర్తలు ఎలా ఉండాలో కూడా దేవుడు తెలియజేశాడు చూడండి. అలాగే మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మరియమ్మ గారు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అయింది. ఆ విషయం ఎవరికి తెలియదు? యోసేపు గారికి తెలియదు. ఏమండి? యోసేపు గారికి తెలియకపోతే ఆయన ఏమనుకున్నాడంటే మొత్తానికి ఎవరి ద్వారానో గర్భం వచ్చింది అనుకున్నాడు. అనుకుని ఆమెను అవమానపరచనొల్లక ఏం చేయాలనుకున్నాడట? రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడట. అందరిలాగా అవమానించాలనుకోలేదట. ఏమనుకున్నాడు? ఈమెను అవమానపరచకూడదు అనుకున్నాడు. రహస్యంగా విడిచిపెట్టేద్దాం, ఫోన్లే గర్భం ఎవరి ద్వారా వచ్చిందో వచ్చింది, అల్లరి చేయకూడదు, అవమానపరచకూడదు అనుకున్నాడట. ఎందుకు? అతడు నీతిమంతుడై ఉండి అనే పదం రాయబడింది చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ తర్వాత దూత ద్వారా తెలిసింది. దూత ద్వారా యోసేపు గారికి ఏం తెలిసింది? నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అని చెప్పి తర్వాత తెలిసింది. అయితే చాలామంది ఏం చేస్తారో తెలుసా? భార్యల్ని అవమానిస్తూ ఉంటారు. మా ఆవిడ మంచిది కాదని చెప్తూ ఉంటారు అందరికీ. మా ఆవిడ ఏ పని చేయదండి, ఇంటి పని చేయదు, వంట పని చేయదు, బట్టలు ఎత్తుకోదు, భర్తను పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదని భార్యని అందరిలోనూ అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. లేరండి ప్రియమైన దేవుని పిల్లరా? అలా అవమానపరచొచ్చా? అవమానపరచకూడదు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తారు తెలుసండి? ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తారంటే, ఏమండి ఆవిడలాగా నువ్వు వంట ఎప్పుడైనా చేసావా? నీ వంట చాలా దరిద్రంగా ఉందంటూ ఉంటారు. ఆవిడలాగా నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసావా అంటూ ఉంటారు. ఆవిడలాగా అందంగా ఉంటే నేను అసలు పట్టుకోలేము అంటూ ఉంటారు. అంటే ఇది అవమానించడం కదా? ఏమండి ప్రియమైన దేవుని పిల్లలు, చాలామంది భార్యల్ని సమాజంలో అవమానిస్తూ ఉంటారు. అలా అవమానించడం అనేది వాక్యానుసారం కాదు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలు, చాలామంది అంటారు ఆవిడలాగా, ఏమండి నువ్వు అందంగా ఉంటే నేను అసలు పట్టుకోలేమంటూ ఉంటారు. ఏమండి ఆవిడలాగా నువ్వు అందంగా లేవని తిడతా ఉంటారు.
ఆవిడలాగా స్లిమ్గా లేవు నువ్వు అని తిడతా ఉంటారు, ఆవిడలాగా నువ్వు నీట్గా ఉండవని తిడతా ఉంటారు. అంటే భార్య దగ్గర ఎవరినో ఏం చేస్తున్నారు, పొగుడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల అలాగే ఇప్పుడు ఉండకూడదు. భార్య ఎంత వంట సరిగా చేయకపోయినా కానీ చాలా బాగుంది, మొన్నటి మీద చాలా బాగా ఉండవనాలి. అప్పుడు ఎలా ఉంటుంది, ఆవిడ ఇంకా బాగా వండడానికి ప్రయత్నం చేస్తుంది, అంతే కదా. కాబట్టి అలా ఆమెని చక్కగా ఎంకరేజ్ చేసి చక్కగా పొగిడి ఆమెని దగ్గరికి చేసుకుని ఆమె చేత చక్కగా పని చేయించుకోవాల్సింది పోయి ఆమెను అవమానించి ఆమెను కించపరిచి ఆమెను బాధ పెట్టి భర్త అంటేనే అసహ్యం పుట్టేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఇప్పుడు కూడా ఉండకూడదు. కనుక యోసేపు గారు చూడండి, నీతిమంతుడై ఉండి ఆమెను అందరిలాగా అవమానపరచాలని అల్లరి చేయాలని అనుకోలేదట, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. కనుక జ్ఞానవంతురాలుగా భార్య ఉండాలి, గుణవతిగా భార్య ఉండాలి, అలాగే యోగ్యురాలుగా భార్య ఉండాలి, అలాగే ఇంకెలా ఉండాలి, సుబుద్ధి కలిగినదిగా ఉండాలి. భర్త ఎలా ఉండాలి, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి, బాధ్యత కలిగిన భర్తగా ఉండాలి, అలాగే భార్యని సన్మానించే భర్తగా ఉండాలి, భార్యని అల్లరిపాలు చేసే భర్తగా ఉండకూడదని మరి ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.